పాయింట్అవుట్ న్యూస్, మన కోసం, మన ముందు తరాల కోసం. సార్ మాస్టర్ కొంచెం ఓకే సార్ సార్ 3 ఓకే లీవ్ సార్ 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 మేము సార్ సార్ ఓకే 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 ప్రకాష్ ఇక్కడ ఉన్నా ఓకే బ్లాక్ బోర్డ్ కూడా రావాలి చూడండి. చంద్రముఖి కొంచెం మీరు డౌన్ అవ్వండి ప్లీజ్. సార్ ఒక్కడే సార్ 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 ప్రకాష్ ఓకే Thank you so much, madam. Thank you so much, sir. Thank you, Shane. I request R. Jazz. Anyone knows what is the meaning of Sajjanar? No, Alankarana, decoration. अगर कोई पुलिस डिपार्टमेंट को डेकोरेटिव मेडल्स देना है तो सज्जनार साहब को दे सकते हैं. He is a decoration to the whole country. An IAS officer in the midst of an IPS soul. इनका सोल में एक IAS ऑफिसर है. Otherwise he cannot think of such reforms. Every day, every month, something new is happening in Cyberabad. Leave alone transgender. And I should not say I'm a very big fan of him. अगर मेरे को after 24 years of working as a senior person in a IT department in HR and operations, आज एक कुछ मौका मिला अगर सजनार साहब का काम मिलने का, even if it's for a less salary, I'm ready to work under him. Because कोयला को लाके इनका डाल दिया तो डायमंड बना के छोड़ देते हो. You people all know the poor people in uniform. वो कितना he's a smiling assassin. उन्होंने स्माइल करते अपना काम निकाल लेते. I know I have heard so much about him through your own colleagues. So अगर मेरे को कुछ अपॉर्चुनिटी है तो I'll definitely like to work under him. Such a big fan I am. Thank you so much, sir. And we wish many things to come from you, not only as a Cyberabad commissioner, but in the higher echelons of the society. Don't know if Telangana state is very honored, privileged, and uska fortune hai, he may become our DGP also one day. Thank you all so much. ముఖ్యంగా పిలువగానే వచ్చిన మన జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్కి, అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ ప్రతీక్కి, ఆయన ఇప్పుడే పని వల్ల వెళ్ళిపోవడం జరిగింది. ఆయనకి ముఖ్యంగా మన ఇద్దరు కలెక్టర్స్, కలెక్టర్ రంగారెడ్డి అమయ్ కుమార్కి, కలెక్టర్ మేడ్చల్ శ్వేతా మోహంతికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చాలా ముందుండి మనకు గైడ్ చేస్తున్న సునీత కృష్ణన్ గారికి, మన సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయకి, మొత్తం మన సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్కి, డీసీపీస్కి, ఏసీపీస్కి, ఇన్స్పెక్టర్స్కి, అదేవిధంగా కృష్ణ అండ్ హిస్ టీమ్, ఎంటైర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ టీమ్కి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా డిఎల్ఎస్ఏ నుంచి వచ్చిన మన హేమలత మేడం కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు, చాలా ఒక గొప్ప రోజు. మీరందరి కోసము
ఇప్పుడే మిల్లీ చెప్పినట్లు ఐ థింక్ షైన్ మిల్స్ చెప్పినట్లు మనం అంతకుముందు ఓన్లీ దేశంలో అనుకున్నాను, ఈరోజు ప్రపంచంలోనే ఇది ఫస్ట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హెల్ప్ డెస్క్ అని చెప్పి మీరందరూ కూడా ఇది మనం ఇనాగ్రేట్ చేయడం ఒక గొప్ప కాదు, మీరందరూ కూడా యూజ్ చేసుకోవాలి. మీరందరూ కూడా మనం అనుకున్న గోల్స్ ఏమున్నావు అదన్నీ కూడా సత్ఫలితాలు కావాలని చెప్పి చేయడానికి మీరందరూ కూడా మాతోని చేయకలపాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. చాలా మంది మాట్లాడడం జరిగింది సమాజంలో ఉన్న వివక్షత గురించి, డిస్క్రిమినేషన్ నుంచి, అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ నుంచి మీరందరూ కూడా చాలా బాధపడి ఉంటారు. ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్ చెప్పినట్లు మనం ఒకరోజు ఎవరో మన బాస్ తిడితే ఎవరో ఏదో అంటే మనం ఎంత బాధపడతాను. మీరు లైఫ్ లాంగ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ వివక్షతే, డిస్క్రిమినేషను. సో ముఖ్యంగా మీరందరూ కూడా ఆ బాధ నుంచి బయట రావాలంటే మీరందరూ కూడా వచ్చి మనం ఈ ఇనిషియేటివ్లో చేయగలపాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది ఒక చిన్న అడుగు, డెఫినెట్లీ అడుగుతోని చాలా చేంజెస్ వస్తాం. ఇక్కడ మన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో కాకుండా రాష్ట్రంలో, దేశంలో కూడా, ప్రపంచంలో కూడా ఇది ఒక పెద్ద చేంజ్ తీసుకొస్తుంది కమ్యూనిటీకి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఒక 10 రోజుల క్రితం మీ అందరితోని ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా చాలా సమస్య గురించి మాట్లాడడం జరిగింది. అంతకుముందు కూడా కోవిడ్ టైంలో కూడా మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుంచి, మన సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా మీకు అప్పుడు కొంత హెల్ప్ చేయడం జరిగింది. అప్పుడు కొంత సునీతా కృష్ణన్ చెప్పింది, లేదు సార్ వీళ్ళందరితో మీటింగ్ చేసి మనము లెటర్ స్టార్ట్ న్యూ ఇనిషియేటివ్ అని చెప్పడం జరిగింది. ఈ మధ్యలో కొన్ని సంఘటనలు జరిగినావు. మన బాచుపల్లిలో కావచ్చు, మాదాపూర్లో కావచ్చు, ఇంకా వేరే ప్లేసెస్లో కూడా కొన్ని సంఘటనలు జరిగినాం. సో మీ అందరితోని ఒకసారి మాట్లాడి మీ సమస్యలు ఏమో, మనం చేయాల్సింది ఏమో, మీ చేయాల్సింది ఏమని చెప్పి తెలుసుకోవడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో వచ్చిన ఒక సజెషన్, కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక సజెషన్ నుంచి ఈ ఒక హెల్ప్ డెస్క్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా క్రెడిట్ మీకే దక్కుతుంది కానీ ఇది మనకు దక్కదు. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఫర్ ఇనిషియేటింగ్ దిస్ హెల్ప్. మనం అంతా ఫెసిలిటీ చేయడం జరిగింది కానీ మనం ఏం చేయలేదు. సో ముఖ్యంగా ఈ ఒక ఇనిషియేటివ్ ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. మీరందరూ కూడా తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా చాలా మంది మాట్లాడడం జరిగినప్పుడు మనం ఎవరు కూడా అందరూ కూడా మనకి ఎక్స్క్లూడ్ చేస్తారు, ఎక్కడ కూడా ఇంక్లూజివ్నెస్ లేదు, మన అందరూ కూడా మనం దూరంగా చూస్తున్నారు, చిన్న చూపు చేస్తారని చెప్పడం జరిగింది. అప్పుడు మనము మన ఇంక్లూజివ్ జెండర్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసు చాలా స్కీమ్స్ ఉన్నావు, చాలా ఫెసిలిటీస్ ఉన్నావు కానీ బట్ చాలా చోట్ల మీ అందరికీ అది అందుతలేదు. ఈ డెస్క్ ద్వారా ఈ మీకు కావాల్సిన ఫెసిలిటీ కావచ్చు, కావాల్సిన స్కీమ్స్ కావచ్చు, కావాల్సిన బెనిఫిట్స్ కు మీ అందరు కూడా చేరుకోవడానికి ఒక హెల్ప్ డెస్క్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఒక డిగ్నిఫైడ్, ఒక రెస్పెక్టివ్ లైఫ్ ఇవ్వడానికి ఒక డెస్క్ మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా అంతకుముందు కూడా మనకు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ పోలీసు చాలా ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మనము బాధిత మహిళల కోసము మార్గదర్శక్స్, ఐటీ ఇండస్ట్రీలో, కమ్యూనిటీలో కూడా చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళకు సపోర్ట్ సిస్టమ్ కావాలని చెప్పినప్పుడు సంఘమిత్ర కార్యక్రమాన్ని మనం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చిన్న పిల్లలు, చాలా మంది యూత్ ఈ సైబర్ క్రైమ్స్ కి చాలా మంది తెలియకు వాళ్ళు చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు, నష్టపోతున్నారు అని చెప్పి తెలిసినప్పుడు మనము దిల్సే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మేళలో వాళ్ళ ఆఫీస్కి ఇంటికి పోవడానికి ఇబ్బంది అవుతున్న సమయంలో మనం షీ షటిల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్లా రకరకాల కార్యక్రమాన్ని సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ పోలీసు ముందు తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడ లేదు, చరిత్రలో ఎక్కడ లేదు, దేశంలో లేదు, ప్రపంచంలో లేదు ఇలాంటి ఇనిషియేటివ్స్. ఇది మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరి సైబరాబాద్ వచ్చిందని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది.
చాలా మంది ఈ ఒక ఇనిషియేటివ్స్ వల్ల చాలా లాభం పొందినారు. బట్ అన్నిటికంటే పెద్ద ఇనిషియేటివ్ ఈ రోజు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హెల్ప్ డెస్క్ చాలా సంతృప్తి ఇచ్చింది సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కి, సైబరాబాద్ పోలీస్ కి. డెఫినెట్లీ ఇట్ విల్ బి గేమ్ చేంజర్. మీ అందరు కూడా జీవనం మార్చే ఒక ఇనిషియేటివ్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ ఇంతియాజ్ చాలా క్లియర్ గా మనం ఈ డెస్క్ ద్వారా ఏమేమి చేయాలని చెప్పి మీకు చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావచ్చు, మీకు అందరు కూడా లైఫ్ స్కిల్ సపోర్ట్ ఉండొచ్చు, మీకు స్కీమ్స్ కి ఇంట్రొడ్యూస్ చేసే విధంగా ఉండొచ్చు, అదేవిధంగా జాబ్ కి హెల్ప్ చేస్తారని చెప్పి ఎక్కడ లేని విధంగా మన ప్రైవేట్ సర్కిల్ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారని చెప్పి తెలిసింది. సంజయ్ కూడా అంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా విషయాలపైన మాట్లాడడం జరిగింది. వచ్చే మే నెలలో జరుగుతున్న జాబ్ మేళలు కూడా మీ అందరూ కూడా ఎక్కువ. All the guests today. So I welcome our chief guest, Sri V.C. Sajjanar Garu, IPS, Commissioner of Police, Hyderabad. Sri Pratik Jain, IAS, Additional Collector, Rangareddy. Sri Vidyasagar, Joint Collector, Medchal Malkajgiri. Dr. Sunita Krishnan, Padma Shri Awardee and Director Prajwala. Sri Salil Khadir, US Consulate, Cultural Affairs Advisor. Sri Prakash Reddy, IPS, DCP Shamshabad. Srimati Padmaja, DCP Balanagar. Sri Venkateshwarlu, DCP Madhapur. Sri Krishna Yadula, Secretary General, SCSC. Pratyusha Sharma, Joint Secretary, SCSC and Leader Women's Forum. मेहंदीలో నేను నా అడుగు పెట్టినాను హైదరాబాద్లో. महबूब की मेहंदी के एक छोटा सा एक कोठा था जो खाली नहीं हुआ था. उस छोटे से एक कोठे में मैंने प्रज्वला का काम शुरू किया, बच्चों को एजुकेशन देके. और मेरे पड़ोसी थे मेरे किन्नर भाई बहन, जिन्होंने मेरा साथ दिया, जिन्होंने मुझे खाना खिलाया, जिन्होंने मुझे प्यार दिया. मेरा ट्रांसजेंडर कम्युनिटी के साथ 25 साल का रिश्ता है. उस रिश्ते में मैंने उनको दर्द को देखा, मैंने समाज उन्हें किस तरह से ट्रीट करता है, సామాజిక వివక్షత అంటే ఏంటి అది చూసిన, ఏ విధంగా చిన్న చూపుతోటి అందరూ చూస్తారు అది చూసిన, యంత్రాంగం ఎందుకు వీళ్ళ గురించి ఏం చేయటం లేదు అది చూసిన. ఎన్నో సంవత్సరం ఎన్నో విధంగా చిన్న పోరాటం చేసి 2006లో అనుకున్నాము, ఎక్కడో దగ్గర రీచ్ అయినాము. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది ఒక ట్రాన్స్జెండర్ పాలసీకి. ఫైలు వేరే డిపార్ట్మెంట్స్కి పోయినాయి. ప్రతి డిపార్ట్మెంటు ఇది మా పని కాదండి, మా వల్ల కాదండి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి మైనారిటీ కమిషన్ నుంచి సోషల్ వెల్ఫేర్కి ప్రతి అడుగులో చాలా ఇబ్బందులు మనం చూసినాం. ఫైనలీ 2021లో బికాస్ ఆఫ్ ది లీడర్షిప్ ఆఫ్ శ్రీ సజ్జనార్, బికాస్ ఆఫ్ ది లీడర్షిప్ ఆఫ్ ఆర్ సిపి సైబరాబాద్ కమిషనరేట్, ఎంతో కలగా చూసిన ఒక ఆలోచన ఈరోజు మనము నిజాయితీతోటి నిజంగా మన వాస్తవంగా గ్రౌండ్లో చూస్తున్నాము. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ ఈజ్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ దేశంలోనే కమిషనరేట్లో. ఎందుకు ఈ డెస్క్, ఏం చేస్తుంది ఈ డెస్క్, ఏం ప్రయోజనం ఉంటుంది మన అక్క చెల్లెలకి తమ్ముళ్ళకి ఈ డెస్క్ తోటి? ఈ డెస్క్ కూడా చాలా యూనిక్ డెస్క్. దీంట్లో ట్రాన్స్జెండర్ పర్సన్గా ఆసిఫా మన కమ్యూనిటీ కోఆర్డినేటర్గా ఉంటుంది. పోలీస్ శాఖ నుంచి ఒక పోలీస్ లైసెన్స్ ఆఫీసర్ ఉంటారు. ఏ ట్రాన్స్జెండర్ పర్సన్కి సైబరాబాద్ కమిషనరేట్లో ఎట్లాంటి చిన్న కానీ పెద్ద దోపిడీ అనుభవిస్తే బయట వాళ్ళతోటి లోపల వాళ్ళతోటి ఎక్కడించన్నా ఏదన్నా విధమైన వైలెన్స్కి మీరు గురిపడితే ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్కి మీరు రావచ్చు. ఎంపతి తోటి కంపాషన్ తోటి మీకు కౌన్సిలింగే కాదు, మీ దర్యాప్తు ఒక కేసుగా కానీ ఒక రిపోర్ట్గా దర్యాప్తు చేయాలంటే కూడా ఈ కమ్యూనిటీ డెస్క్ మీకు సిద్ధంగా ఉంది.
ఇదే కాకుండా ఈ కమ్యూనిటీ డెస్క్లో ఫస్ట్ టైం వేరే ఎన్నో సదుపాయాలు కూడా ఉన్నాయి. बस ये काउंसलिंग और आपके केसेस बस नहीं ले रहा है, इसके साथ साथ बहुत दूसरे काम भी करेगा. आप आई एम वेरी हैप्पी टुडे बिकॉज एक दिन ऐसा था जब पुलिस की सायरन से रोंगटे खड़े होते थे. पुलिस नाम की चीज से हम लोग डरते थे. इस अभी दौर बदल गया. यही पुलिस हमारे साथ है, हमारे साथ चलने को तैयार है. हम लोग इसका फायदा उठाना चाहिए. एंड सर एक ही रिक्वेस्ट है, अब हमारी कम्युनिटी में एक डर पैदा हो जाएगा कि बस इन लोगों का प्रोफेशन जो है, इन लोगों की मजबूरी है. तो अगर इनके साथ जाती ना की जाए, ये लोग प्यार करें तो जान देने को तैयार है, बट वी डोंट वांट देम टू गेट हार्श. वी वांट द कम्युनिटी पीपल टू बी सेंसिटाइज्ड इन हैंडलिंग एंड ट्रांजिशन दिस थिंग, बिकॉज दिस इज डेफिनेटली अ ड्रीम. एंड सर का जो सपना है, इज लाइक अ गार्डियन एंजल. अपने खुद माँ बाप ने नहीं सोचा हमारे बारे में कि ये सब चीज करेंगे. सर ने हमारे बारे में सोचा, विच इज अ ग्रेट थिंग. हैट्स ऑफ एंड थैंक यू सर, थैंक यू मैम फॉर दिस वंडरफुल अपॉर्चुनिटी फॉर द कम्युनिटी. వేదిక ముందున్నటువంటి సైబరాబాద్ పోలీస్ కుటుంబ సభ్యులందరూ, అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో అతి ముఖ్య భాగమైనటువంటి అందరు ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. మీ అందరికీ కూడా అభినందనలు. ఫ్రెండ్ ప్రతీక్ చాలా కరెక్ట్గా చెప్పాడు. వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోటే మొదలవుతుంది. ఒక అడుగు వేయకుండా ఏ ప్రయాణం మొదలు కాదు. ఈ ప్రయాణం వేయడానికి సునీతా కృష్ణన్ గారికి అడుగు వేయడానికి 25 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడి నుంచి పరుగందుకోవడానికి మీకు పడుతున్నటువంటి సమయం కేవలం మీ కృషి, మీ నిబద్ధత, మీరు ఎంతగా ఉపయోగించుకుంటారనే దాని మీద దాని వేగం ఆధారపడి ఉంటుంది. 2011 కంటే ముందు మన దేశంలో జనాభా లెక్కలు జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా 2011లో మాత్రమే జనాభా లెక్కల్లో ట్రాన్స్జెండర్ పాపులేషన్ సెన్సస్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా మనకు 2021 కాలేదు కాబట్టి 2011లో ఉన్నప్పటి లెక్కల ప్రకారంగా మొత్తం మన దేశంలో దాదాపు 4.87 లక్షల మంది ఉండేవాళ్ళు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 43,000 మంది రికార్డ్ అయినారు. వాళ్ళు ఇప్పుడు బహుశా 1,00,000 దాటుంటారు, జనాభా పెరిగిపోయింది కాబట్టి. సమస్య ఏంటంటే సమాజంలో చాలా ప్రధానమైనటువంటి భాగమైనటువంటి వాళ్ళు 2 రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అతి ప్రధానమైన సమస్య ఏమిటంటే వివక్షత. అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. సమాజంలో ఉండేటువంటి చిన్న చూపు. ఎవరైనా మనల్ని ఒక్కసారి చిన్నగా, ఒక రోజులో ఎవరైనా ఒక్కసారి చిన్న చూపు చేసినట్టు అనిపిస్తేనే మనసంతా చివుక్కుమంటుంది, రోజంతా బాధపడతాం. ఒక జీవితాంతం నిత్య జీవన సమరంలో, నిత్య జీవన పోరాటంలో రోజు మనం వివక్షను ఎదుర్కొంటూ ఉంటే, రోజు మనం ఒక తక్కువ వారిగా చూస్తూ ఉంటే అందరికీ ఎంత బాధ అవుతుంది అనేటువంటిది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినందుకు నేను ఐ హోల్ హార్టెడ్లీ, ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ సిపి సజ్జనార్ సార్ అండ్ హిస్ టీమ్, అనసూయ మేడం ఆల్సో, యువర్ టీమ్, ఎక్సలెంట్ జాబ్. నేను అనుకుంటాను మరి ఇది యూరోపియన్ లాంటి బాగా డెవలప్డ్ సొసైటీలో ఇలాంటి డెస్క్లు ఉంటాయేమో, కానీ మన దేశంలో మాత్రం ఇప్పటివరకు ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఆ ప్రయత్నం మన దగ్గర నుంచి మొదలు కావడం, మన తెలంగాణ నుంచి మొదలు కావడం, మన సైబరాబాద్ నుంచి మొదలు కావడం మనకందరికీ కూడా గర్వకారణంగా భావించాలి. సజ్జనార్ సార్ ఏది చేసినా చాలా ఆలోచిస్తారు. మేము చేస్తున్నాం, వీళ్ళు ఖాళీగా ఎందుకు ఉండాలి, వీళ్ళు చాలా చేయాలి కదా అనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మమ్మల్ని కూడా మా కలెక్టర్స్ని ఇన్వాల్వ్ చేశారు. వారి బదులుగా ఈరోజు నేను కమిషనర్ గారికి నేను అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది దేశంలో మొట్టమొదటిసారిగా ఒక జిల్లా పోలీసు తరపు నుంచి ఈ లైంగిక అల్పసంఖ్యాతులు ఎవరైతే ఉన్నారో ఈ సముదాయానికి చెందిన వ్యక్తులను ఈ ముఖ్య వాహినికి తీసుకురావడానికి ఇది ఒక చాలా ముఖ్యమైన ఒక స్టెప్ అని నేను భావిస్తాను. ఇప్పుడు ఈ విషయంలో చాలామంది పోలీస్ అధికారులకు కానీ, చాలా చదివిన వాళ్ళకు కానీ, తర్వాత చాలా ఆలోచన చేసే వ్యక్తులకు కానీ, సమాజంలో చాలా పైకి ఎదిగిన వాళ్ళకు కానీ, వివిధ పరిపాలనలో వివిధ స్థాయిలో ఉన్న వ్యక్తులకు కానీ ఈ విషయంలో వాళ్ళంతా అధ్యయనంలోనే ఉన్నారని ఈ సమస్యలు, ఈ మొత్తం విషయాలు తెలిసిన వాళ్ళకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదైనా పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా ట్రాన్స్జెండర్ నిలబడి ఉన్నారంటే అది ఒక సర్వే చేస్తేనే అందరికి తెలుసు. ఏమి
సమాజంలో ఉన్న వ్యక్తులందరూ ఏమనుకుంటారు, ఈమె ఏదో సెక్స్ వర్క్ కోసమే ఇక్కడ ఉంది, ప్రాస్టిట్యూషన్ కోసం ఉంది అని అనుకుంటారు. ఇది అందరికీ తెలిసినది. తర్వాత ఎవరైనా ఒక ట్రాన్స్జెండర్ మా ఇంట్లోనే ఖాళీగా ఉన్న ఒక రూమ్ కానీ ఇంటికి కానీ కిరాయి అడగడానికి వస్తే అందరు ఏమనుకుంటారు, ఇస్తే వీళ్ళు ఇక్కడ సెక్స్ వర్క్ చేస్తారు. తర్వాత వీళ్లకు సెక్స్ వర్క్ తప్ప ఇంకేమీ రాదు, వీళ్ళకి చదువు లేదు, కాబట్టి వీళ్ళు ఉన్నదే దేనికోసము అనేది. ఇవి సామాన్యంగా అందరి మైండ్లో ఉన్న అంశాలు. అదే రకంగా సాంప్రదాయకంగా ఏమనుకుంటారు అందరూ, ధార్మికంగానో ఇంకోటో, ధార్మికంగా ఆలోచించే వాళ్ళు ధార్మికంగా, సాంప్రదాయకంగా ఉన్న కన్జర్వేటివ్స్ ఆ ప్రకారంగా ఏమనుకుంటారంటే ఏదో పూర్వజన్మంలో ఏదో తప్పు చేశారు, పాపం చేశారు, అందుకే ఇట్లా పుట్టినారు, అది ఇది అని. ఇట్లాంటి మనస్థితి మన దేశంలో మన సమాజంలో ఉంది. ఈ మనస్థితి ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేసినా కూడా అది ఒక సఫలం అవుతారని నేను అనుకోను. అందుకే ఈ కార్యక్రమం ద్వారా ఇట్లాంటి విషయాల మీద కూడా ఫోకస్ చేసి సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు చెందిన అందరూ కూడా, అన్ని స్థాయిలో పనిచేస్తున్న అందరు వ్యక్తులు, అధికారులు అందరూ కూడా ఈ అంశాల పట్ల వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు పెంచుకోవడము ఈ రోజు నుంచి మొదలు పెట్టాలని నేను కోరుకుంటాను. ఈ జ్ఞానం లేకపోతే ఎవరు కూడా ఈ సమస్యని గుర్తించి ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఎవరు వెతకడానికి అర్థం కాదు. ఎందుకంటే నేను కన్నడ చదివాను, కన్నడ లిటరేచర్. కన్నడలో దానికి 9వ శతాబ్దాలు అంటే 900 ఇయర్ ఆ టైంలో 900 AD టైంలో ఇదే తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి కన్నడలో వచ్చి కన్నడలో అక్కడ ఉండి ఆయన రాసిన కావ్యం. అంటే ఏమన్నాడంటే, అంటే ఈ పిల్లల్లో ఉన్న ధైర్యం మీరు మెచ్చుకోవాలి. నా కొడుకు ఒకటి కాదు, ఇక్కడ ఈ ట్రాన్స్జెండర్ పిల్లలందరూ నా పిల్లలే. వాళ్ళల్లో ఉన్న ధైర్యం కానీ, సాహసం కానీ, తెలివి కానీ నార్మల్ చిల్డ్రన్ ఎక్కువగా నేను చూడట్లేదు. అప్పుడు అన్నాడు, మమ్మ నన్ను పిరికివాడిగా చేస్తున్నావా, నా దేశంలో నేను ఉంటాను, నా యొక్క రైట్స్ గురించి నేను పోరాడతాను. అలాగనే వాడు ముందుకు వచ్చి వీరందరితో పాటు అన్ని ప్రైస్లోని నేను నా కొడుకు ఉండి పోరాడిన రోజులు ఉన్నాయి. నా యొక్క రిలేషన్షిప్ ఈ కమ్యూనిటీలోని 10 సంవత్సరాల నుంచి 2012 నుంచి ఇప్పుడు మీరు అందరూ ఇంత అవకాశాలు ఇస్తున్నారు. అమ్మ మనం అందరూ ఈ రోజు నుంచి చాలా రోజుల నుంచి ఒకటే పాట, మన సొసైటీ దూరంగా పెడుతుంది, ప్రభుత్వం దూరంగా పెడుతుందని నా యొక్క సజెషన్ మీ అందరికీ, దయచేసి వాళ్ళు ఇచ్చిన మన అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలా, నిరూపించాలా. తర్వాత మా అమ్మాయి కూడా ఆ రోజుకే ఈ రోజు ట్రాన్స్ గర్ల్ నా యొక్క సహకారం ఉండడం వలన నా కూతురిని ఇప్పటి వరకు ఇప్పుడు తను PhD US-లో చేస్తుంది. ఎందుకు US-లోకి వెళ్ళింది, ఈ కంట్రీ విడిచిపెట్టి వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు. కానీ తను MBBS చేసేటప్పుడు నరక యాతన పడ్డాడు ఆ పిల్లడు, నరక యాతన. ఆ విధంగా వాడు మన దేశం మీద భక్తి ఉన్నా సరే వెళ్ళిపోయాడు. కానీ అక్కడ మీరు ఏం చేస్తున్నారో తెలుసా మీకు, PhD in Gerontology LGBT AG ఎందుకు చేస్తున్నాడంటే ఆ లోపల మన కంట్రీ ముందుకు వస్తుంది మమ్మీ, ఒక రోజు వస్తుంది మన కంట్రీ కూడా దాని గురించి మాట్లాడతారు. ఆ రోజు నేను వచ్చి మన సొసైటీకి మన కమ్యూనిటీకి ఏం చేయాలో నేను చేస్తాను అని చెప్పి, మమ్మ నువ్వు సొసైటీ గురించి బతకు. తను ఏమన్నాడంటే, మమ్మ నువ్వేదో ఏంటో యు ఆర్ థింక్ యు ఆర్ సో గ్రేట్ బికాజ్ యు ఆర్ సపోర్టింగ్ మీ, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యు నో వై? The day when you come and stand within the community and talk about that community proudly before media, that time I'll feel proud of myself. ఆ స్ఫూర్తిని నా కొడుకు ఇచ్చాడు. నా కొడుకే కాదు, ఇప్పుడు తన కూతురు. నాది చాలా పెద్ద కుటుంబం. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీరు వెళ్ళి వేరే తల్లికి మీరు చెప్పాలి, ఎవరండి వీళ్ళు, దే ఆర్ నాట్ ఏలియన్స్, they are very संजय है एंड मैं प्राइड सर्कल में रिक्रूटमेंट डिवीजन वो टेक केयर करता हूँ. तो ये शुरू हुआ 2017 में बाय श्रीनी एंड राम और हम
सिर्फ रिक्रूटमेंट ही नहीं करते, वी आर डूइंग अदर थिंग्स ऑल्सो, जैसे कि NGO के साथ हम बहुत सारे इनिशिएटिव हमने शुरू किया है। एक इनिशिएटिव के बारे में मैं बात कर सकता हूँ जिसका नाम है ट्रांसफॉर्मेशन प्रोजेक्ट, जो कि हमने शुरू किया था दिल्ली में लास्ट ईयर नवंबर दिसंबर में। तो इसमें होता क्या है, तो इसमें दो चीज़ें हैं। एक चीज़, बहुत सारे ट्रांसजेंडर कम्युनिटी जो कि काम करना चाहते हैं कॉर्पोरेट कंपनीज में, तो हम लोग हेल्प करते हैं, इंक्लूडिंग कॉर्पोरेट कंपनीज को बुलाते हैं, NGOs को बुलाते हैं, जैसे कि लिव लाइफ फाउंडेशन एक NGO है जो कि इसमें इन्वॉल्व है। तो हमने एक पायलट बैच शुरू किया ओनली फॉर ट्रांसजेंडर कम्युनिटी, जो कि उनके अपस्किलिंग में हेल्प करता है अगर वो काम करना चाहते हैं कॉर्पोरेट वर्ल्ड में। और एक दूसरी चीज़ है, अगर उनका इंटरेस्ट है कोई भी बिजनेस शुरू करने के लिए, लेट्स से एग्जांपल दे सकता हूँ मोमोज या वो कुछ साड़ी बेचने का कुछ बिजनेस शुरू करना चाहते हैं, तो दे आर कॉर्पोरेट जो कि हेल्प करना चाहते हैं। तो हमने 2017-2018 में जब ये शुरू किया, हमने ये नहीं सोचा था कि हम रिक्रूटमेंट फील्ड में भी जाना चाहते हैं, तो हमारा सपना था कि इस पे हम जाएं एंड हमारे जितने सारे ब्रदर्स एंड सिस्टर्स हैं उनको भी इन्वॉल्व करें। तो हमारा 2019 में शुरू हुआ पहला, जो बैंगलोर में हमने जॉब फेयर किया था, जो कि जॉब मेला भी आप बोल सकते हो। उसमें हमने बहुत सारे LGBT कम्युनिटी लोगों को हमने जॉब दिया। देन ఆహ్వానితులు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇన్వైటీగా వచ్చి దీన్ని జరిపే కార్యక్రమంలో పాల్గొంటూ సిపి సజ్జనార్ గారి టీంలో వర్క్ చేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఉన్నాను. సో ఏదైతే సార్ ఇప్పుడు ఒక విత్తనం నాటారో, ఇది చాలా ముఖ్యమైన రోజు, ఇది చరిత్రలో కూడా నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఇది దేశంలో ఎక్కడా కూడా ఇంతవరకు ఒక పోలీస్ ఇనిషియేటివ్గా ఇలాంటి ఒక రెస్పెక్టెడ్ కమ్యూనిటీ గురించి ఒక ఆలోచన చేసి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని చెప్పి వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అది తను ఫీల్ అయ్యి మా అందరికీ కూడా దాని గురించి డిస్కస్ చేసి ఏమైనా చేయాలి అని చెప్పి ఆలోచించి తర్వాత వచ్చినటువంటి ఈ ఆలోచనని ఈ రోజు ఒక కార్యరూపంగా దాల్చుతున్నందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను కానీ మా తోటి ఆఫీసర్స్ అందరూ కూడా సార్కి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సో ఇంతకుముందు మేడ్చల్ జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు సార్ ఒక్కరే కాకుండా దీనికి ఎవరెవరైతే భాగస్వామిగా ఉంటారో, ఎవరైతే దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, ఏదైతే స్మితా కృష్ణ గారు మాట్లాడినటువంటి గుడ్ ఆఫీసర్స్ అన్నారో అది ప్రాక్టికల్ గా మేము చూస్తున్నాం ఈరోజు. సో దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇద్దరిని కూడా పిలిచి, రంగారెడ్డి కలెక్టర్ గారు కానీ మేడ్చల్ కలెక్టర్ గారు పిలిచి వాళ్ళని కూడా ఒక భాగస్వామ్యం చేసి, మీరు పెద్ద డెలిగేట్స్ ఈరోజు చెప్పాలంటే ఇది కదా మనం కావాలనుకున్నాం. అవునా? తెలంగాణలో స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా కంట్రీ అంతా స్టార్ట్ అవ్వాల్సిందే. బికాస్ అవర్ సూపర్ హీరో ఈజ్ అవర్ కమిషనరేట్. నేను ఇంతకుముందు HRLN అని ఒక ఆర్గనైజేషన్లో చేశాను. మా మేడం సునీత గారు, ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆర్గనైజేషన్స్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి వింటున్న పేరు అది. సో మా మేడం గురించి వినడము, మా మేడంతో నేను ఈరోజు డయాస్లో ఉండడం అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ మేడం. తర్వాత మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ సహకారంతో మేము ప్యానల్ అడ్వకేట్స్ చాలా మంది ఉంటాము, అందులో నేను కూడా ఒక ప్యానల్ అడ్వకేట్, ఫ్రీ లీగల్ ఎయిడ్స్, ఫ్రీ లీగల్ సర్వీసెస్ చేయడానికి. సో అందులో భాగంగా సార్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారు ఉదయ్ కుమార్ గారు. సో ఇప్పుడు మీరందరూ జ్యుడిషియరీ అంటే ఒక ఆలోచన ఉంటుంది, జడ్జెస్ వాళ్ళు బెంచ్ మీదే ఉంటారు, బయటికి రారు అని. కానీ డిస్ట్రిక్ట్ స్టేట్ కొలీగ్స్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, అలాగే DLSA నుంచి మేడం గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా పోలీస్ ఆఫీసర్స్ అండ్ అదర్ ఆల్ ది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హెల్ప్ డెస్క్ ఏదైతే స్టార్ట్ చేశామో, ఇది చాలా ఇంప్రెసివ్ ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవబోతోంది. టుడే ఇది ఫస్ట్ స్టెప్, అందరు పెద్దలు మాట్లాడినట్టు ఇది మొట్టమొదటి స్టెప్.
ఇలాంటి స్టెప్ ఇండియాలో మన దేశంలో ఎవరూ తీసుకోలేదు. సజ్జనార్ గారి నేతృత్వంలో ఇవాళ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అలాంగ్ విత్ సైబరాబాద్ పోలీస్ అండ్ ప్రజ్వల అండ్ వేరియస్ అదర్ ఆర్గనైజేషన్స్తో కలిసి మనం ఏదైతే ఈ గొప్ప కార్యక్రమం చేపట్టామో మీ అందరికీ దీనివల్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏంటంటే ఇది ఒక కొలాబరేటివ్ ఆర్గనైజేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ సెక్టర్స్ అండ్ సైబరాబాద్ పోలీస్. గత 15 సంవత్సరాలుగా చాలా చాలా చక్కటి ఇనిషియేటివ్స్ అంటే ఇండస్ట్రీస్ కంపెనీస్కే కాకుండా సొసైటీకి వాళ్ళందరికీ పోలీస్ వాళ్ళకి అలాగా మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వచ్చిన అందరు మెంబర్స్కి నా హృదయతోటి పేరుతోటి నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా లక్ మేడం, అంటే సిన్స్ ప్రిపరేషన్ డేస్ మీ గురించి చాలా చదివాను విన్నాను. Today, as luck would have it, today I'm sharing the same stage with you, ma'am. It's no matter of less pride and honor for me to share a stage with you. సో ఇది వేదిక పైన వచ్చినప్పుడు మనకి 3 స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్స్ ఉన్నాయి. ఒక స్టెప్ తీసుకొని ఆ తర్వాత మేము వేదిక పైన రాగలేము. సో సిపి సార్ మన సైబరాబాద్ కమిషనరేట్ నుంచి ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు అది కూడా ఈరోజు నేను ఒక ఫస్ట్ స్టెప్ అలాగా అనుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా ఇంకా 4-5 స్టెప్స్ తీసుకుంటే వేదిక పైన మేము మన కమ్యూనిటీ వస్తుంది భావిస్తున్నాను. సో ఈ ఫస్ట్ స్టెప్ లేకుంటే ఇది వేదిక పైన రాలేము కదా. సో ఇది ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నారు. సో మెనీ కాంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ ఆఫీసర్స్ ఇన్ సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ సిస్టమ్. మన సునీత గారు చాలా మంచిగా చెప్పారు రిగార్డింగ్ వాట్ ఎవర్ ద ఇన్ఈక్వాలిటీస్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ సొసైటీ. మనకి ఎంత తేడా ఉంది సొసైటీస్లో. ఇప్పుడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 2 జెండర్స్ మేము ఏం ఐడెంటిటీ ఇస్తాము, ఒక మెన్ విమెన్కి దాంట్లో